హాయ్ అండి, ఈరోజు డాబా స్టైల్లోనే పన్నీరు మటర్ బుజ్జిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లోనే అరకప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కొరియర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడరు, అలాగే 1 టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూను రెగ్యులర్గా వాడే చిల్లీ పౌడర్ అండి. అలా కూర రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఇవన్నీ పెరుగులో కలిసిపెట్టేట్టు ఒకసారి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇక్కడ నేను పన్నీర్ని 200 గ్రాములు తీసుకుని ఇలా తురుముకొని పక్కన ఉంచుకుంటున్నాను. అక్కడ స్టవ్ మీద ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇవన్నీ కరిగినాక 1 టీ స్పూన్ వరకు శనగపిండి అండి, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయిందాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయినాక చిన్న టమాటోని వేసుకొని గుజ్జుగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగిన దాంట్లోనే మటర్ అండి, ఇక్కడ నేను ఫ్రోజన్ తీసుకున్నాను, 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఫ్రెష్ అయితే ఉడికించుకొని వేసుకోండి. మటన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం పెరుగులో కలుపుకుంచుకున్న మసాలాలు వేసుకోవాలండి. మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకోండి. 3 నిమిషాలకి మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. మసాలా అంతా కూడా చక్కగా వేగుతుందండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, మసాలా అంతా బాగా ఎగిపోయిందండి. ఒకసారి బాగా అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకొని తురుము ఉంచుకున్న పన్నీర్ని వేసుకొని పన్నీర్ అంతా మసాలా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిసిన దాంట్లో 100 ml వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది, ఆయిల్ సపరేట్ అయిపోయి. ఇప్పుడు ఇందులో కాస్త కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.